ఉదయం పూట సూర్యుడు మెల్లగా భూమిని తాకుతున్నాడు. చెట్లు ఆకుల మీద తేమ చుక్కలు మెరుస్తున్నాయి. ఆ గాలిలో ఒక మౌనం ఉంది, కానీ ఆ మౌనం కూడా మాట్లాడుతుంది. ఈ ప్రకృతిలో పెద్దగా అరవని జీవాలు ఉంటాయి. వాటి శబ్దం వినిపించదు, కానీ వాటి అర్థం చాలా లోతుగా ఉంటుంది. అలాంటి ఒక జీవమే ఈ అపరాజిత పువ్వు. పెద్ద పెద్ద పూల మధ్య చెట్టు ఒక మూలన నీలి రంగులో చిన్నగా వికసించిన పువ్వు. అది గులాబీ కాదు, అది చామంతి కాదు, అది కనుల్ని ఆకర్షించే రంగుల ప్రపంచంలో నిశ్శబ్దంగా నిలిచిన పువ్వు. రోజు పక్కనే ఉన్న పూలను చూస్తూ అపరాజిత ఇలా అనుకునేది, వాటిని అందరూ చూస్తారు, నన్నెవరు గమనిస్తారు? వర్షం పడినప్పుడు కూడా, గాలికి ఊగినప్పుడు కూడా ఎవరూ దాని దగ్గర ఆగలేదు. పువ్వుల మధ్య ఉన్న ఆ పువ్వుకు తనను తాను ఒంటరిగానే అనిపించేది. నాకు పరిమళం లేదు, నాకు పేరు లేదు, నన్నెవరూ కోరుకోరు అని అపరాజిత తనలో తానే కుంగిపోయేది. కానీ ప్రకృతి ఎప్పుడు ఒక నిజాన్ని నెమ్మదిగా మాత్రమే చెబుతుంది. ఒకరోజు మధ్యాహ్న వేళ ఒక తేనెటీగ అపరాజిత దగ్గరికి వచ్చింది. అది ఆగింది, చూసింది, నిశ్శబ్దంగా కూర్చుంది. అపరాజిత ఆశ్చర్యపోయింది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అక్కడ పెద్ద పూలు ఉన్నాయి కదా. అప్పుడు తేనెటీగ మెల్లగా చెప్పింది, అందం అంటే శబ్దం కాదు, విలువ అంటే చూపు కాదు. నీ రంగు అరుదైనది, నీ లోపల ఔషధం ఉంది, నీతో మనుషులు ఆరోగ్యాన్ని పొందుతారు. నువ్వు కనిపించకపోయినా ప్రకృతికి నువ్వు అవసరం. ఆ మాటలు అపరాజితను కదిలించాయి. మొదటిసారి అది తనను తాను చూసుకుంది. ఆ రోజు నుంచి అపరాజిత మారలేదు, కానీ దాని ఆలోచన మారింది. ఇక అది ఎవరితో పోల్చుకోలేదు, ఎవరిని చూసి కుంగిపోలేదు. నిశ్శబ్దంగా వికసిస్తూ తన పని తాను చేసుకుంటూ ప్రకృతిలో ఒక భాగమై నిలిచింది. కాలం గడిచింది, మనుషులు వచ్చారు, అపరాజితాన్ని చూసి దాన్ని తీసుకెళ్లారు, టీ తయారు చేశారు, ఔషధంగా వాడారు. అప్పుడు అపరాజిత అర్థం చేసుకుంది, నేను కనిపించకపోయినా అవసరమే. ఈ ప్రపంచంలో అందరూ మోసపోతారు అనుకుంటే అది నిజం కాదు. కొంతమంది నిశ్శబ్దంగా జీవిస్తారు, కానీ వాళ్ళ విలువ కొంతకాలం తర్వాత తెలుస్తుంది. అపరాజిత అలాగా, నువ్వు అలాంటి వాడివే. ఇప్పుడు నిన్నెవరూ చూడకపోవచ్చు, నీ మాటలను విలువ ఇయ్యకపోవచ్చు, కానీ నీ లోపల ఉన్న శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకు. నిశ్శబ్దంగా వికసించు, కాలమే నీ విలువ చెబుతుంది.